హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ ఊరడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ ఊరడి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ లోపల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది. హైదరాబాద్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. చివరి తేదీ వచ్చేసి మనకు 29 డిసెంబర్ 2023 అనేది ఇచ్చారు. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు అనేది స్వీకరిస్తారు. ఇంటరు, డిగ్రీ, పీజీ అర్హతలతోని మనకు ఈ ఉద్యోగాలు ఉన్నాయి. ఇంటర్తో కొన్ని, డిగ్రీతో కొన్ని, పీజీతో కొన్ని అర్హతలతో ఉన్నాయి. వీటికి సంబంధించి మనకు అప్లై చేసుకోవడానికి అర్హతలు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. సో వీటికి సంబంధించి మనకు కేస్ వర్కర్ ఉద్యోగాలు 11 ఉన్నాయి. సో 12th క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది. రికగ్నైజ్ బోర్డు నుంచి కానీ, ఈక్వలెంట్ బోర్డు, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. వెయిటేజ్ ఫర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటే వెయిటేజ్ ఇస్తారు, ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు. 21 నుంచి 35 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40 ఇయర్స్, బీసీ వాళ్ళైతే 40 ఇయర్స్ ఇచ్చారు. 15,600 రూపాయల శాలరీ ఉంటుంది. చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్స్ 2 వేకెన్సీలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ప్రిఫరబుల్లీ ఇన్ BA సోషల్ వర్క్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనిటీ సోషియాలజీ, సోషల్ సైన్సెస్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ నాకు ప్రిఫరెన్స్ ఇస్తారు. 21 నుంచి 35 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 40 ఇయర్స్, 19,500 రూపాయల శాలరీ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకు అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి ఎంట్రీ ఆపరేటర్ ఇన్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. 12వ తరగతి పాస్ కావాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ నాకు ప్రిఫరెన్స్ ఇస్తారు. 21 నుంచి 30 సంవత్సరాలు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 40 ఇయర్స్ వరకు ఇచ్చారు. శాలరీ వచ్చేసి మనకు 11,916 రూపాయలు ఇస్తారు. ఈ ఆయాస్ వచ్చేసి మనకు 2 వేకెన్సీలు ఉన్నాయి. వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే సరిపోతుంది. 25 నుంచి 50 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 7,944 రూపాయలు ఇస్తారు. చౌకీదార్ 2 వేకెన్సీ ఉన్నాయి. కమిటెడ్ అండ్ ఏజ్డ్ పర్సన్ విత్ నో పాస్ట్ రికార్డ్ ఆఫ్ మోరల్ టర్పిట్యూడ్ అండ్ పర్సన్ హూ డిజ్ నాట్ హ్యావ్ అడిషన్స్ లైక్ డ్రింకింగ్, ఆల్కహాల్, చూవింగ్, గుట్కా ఇలాంటివి లేకుండా ఉన్న వాళ్ళకి ఇస్తారు. 25 నుంచి 50 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 14,500 రూపాయల శాలరీ ఉంటుంది. తర్వాత మనకు పీడియాట్రిషియను ఇచ్చారు. అదేవిధంగా ప్రీ స్కూల్ టీచర్ ఉమెన్ ఓన్లీ ఇచ్చారు. వీళ్ళు ఇంటర్మీడియట్ ఉండాలి. 21 నుంచి 35 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ అయితే 40 సంవత్సరాలు, 13,000 రూపాయల శాలరీతో ఉంటుంది. సో అదేవిధంగా మనకు ఏఎన్ఎం ఉమెన్ ఇచ్చారు, జిఎన్ఎం ఉమెన్ ఇచ్చారు. వీళ్ళకి సంబంధించి ఏఎన్ఎం పోస్టులు 3 ఉన్నాయి. వీళ్ళు ఏఎన్ఎం క్వాలిఫికేషన్తో ఉండాలి. జిఎన్ఎం కూడా 1 పోస్ట్ ఉంది, వాళ్ళు కూడా సేమ్ క్వాలిఫికేషన్తో ఉండాలి. సో ఏఎన్ఎంలకు వచ్చేసి 13,240 రూపాయలు, జిఎన్ఎంలకు వచ్చేసి 23,400 రూపాయల శాలరీతో ఉన్నాయి. తర్వాత సోషల్ వర్కర్కి సంబంధించి 3 వేకెన్సీలు ఉన్నాయి. సో వీళ్ళు ఖచ్చితంగా పీజీ డిప్లొమా లేదా పీజీ కానీ లేదా డిగ్రీ కానీ సైకాలజీ లేదా సోషల్ వర్క్లో ఉండాలి. అట్లీస్ట్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో దానికి ఇచ్చారు. అదేవిధంగా ఏదన్నా ఎన్జిఓస్తోని లేదా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో 25 నుంచి 35 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ అయితే 40 ఇయర్స్ ఇచ్చారు. 18,536 రూపాయల శాలరీ ఉంటుంది. మేనేజర్ వచ్చేసి మనకు 4 వేకెన్సీ ఉన్నాయి. 23,170 రూపాయల శాలరీ ఉంటుంది. వీళ్ళకు పీజీ చేసి ఉండాలి. షుడ్ బి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్, MSW, మాస్టర్ డిగ్రీ ఇన్ సైకాలజీ, MSc హోమ్ సైన్స్, షుడ్ అట్లీస్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సో ఇవన్నీ మనకు తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, ఉమెన్, చైల్డ్, డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్, అవుట్సోర్సింగ్ బేసిస్లో మనకి ఉద్యోగాలు అనేది భర్తీ చేస్తున్నారు. వాటికి సంబంధించి మనము 16/12/2023 నుంచి 29/12/2023 సాయంత్రం 5 గంటల లోపల ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ మనకి వెబ్సైట్లో ఉంది. అదేవిధంగా గెజిటెడ్ అటెస్టేషన్ జిరాక్స్ కాపీస్, SSC మెమో, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, సో ఇవన్నీ కూడా పెట్టి మనము ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, WCD అండ్ SC డిపార్ట్మెంట్, 4th ఫ్లోర్, స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్, లక్డీ కపుల్, కలెక్టరేట్, రంగారెడ్డి జిల్లా పాత కలెక్టరేట్లో మనకు ఉంటుంది. సో దీనికి సంబంధించి ఓన్లీ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి వివరణ అనేది అందజేస్తాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ద బెస్ట్.